ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ ఇది. తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు మావోయిస్ట్ అగ్రనేతలు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు ఆసిఫాబాద్ అడవుల్లో మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. 1-2 రోజుల్లో ఈ లొంగుబాటుపై అధికారిక ప్రకటన రాబోతోంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనంతరం పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తూ వచ్చారు. తిప్పిరి తిరుపతి సొంత జిల్లా పెద్దపల్లి. దేవ్జీతో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారు. ఆపరేషన్ కగార్ లో ఇదొక కీలక పరిణామంగా భావించొచ్చు. తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ ఇది. తెలంగాణ ఎస్ఐబి ముందు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటుగా ఆసిఫాబాద్ అడవుల్లో మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. 1-2 రోజుల్లో ఈ లొంగుబాటుపై అధికారిక ప్రకటన రాబోతోంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తరువాత పార్టీకి దేవ్జీనే సారథ్యం వహిస్తూ వస్తున్నారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీది సొంత జిల్లా పెద్దపల్లి. దేవ్జీతో పాటుగా 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రస్తుతం కేంద్ర మావోయిస్ట్ పార్టీకి సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ చాలా కాలంగా దేవుజీ కోసం బలగాలు వెతుకుతున్నాయి. ఆయన అనూహ్యంగా తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. ఆసిఫాబాద్ అడవులో తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. ఆయనతో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో మెంబర్ నల్గొండ జిల్లాకు చెంది దాదాపు 40 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా లొంగిపోయారు. వీళ్ళిద్దరే తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. మరో అగ్రనేత గణపతి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో కానీ తెలంగాణలో కానీ లేరు. ఆయన దేశం దాటి నేపాల్ వెళ్ళినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ చెప్తున్నాయి. అయితే ఈ దేవుజీ లొంగుబాటు అనేది మాత్రం దాదాపు లొంగుబాటు తర్వాత మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తెలంగాణలో జీరో అయిందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా ఆర్మ్ ఫోర్సెస్ జరుగుతుందో వాళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళు కాబట్టి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ పోలీస్ శాఖ కూడా కేవలం 15 మంది మాత్రమే అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పిన నేపథ్యంలో ఈ ఇద్దరు కీలక నేతలతో పాటు మరొక 16 మంది లొంగిపోబోతున్నారు. దీని తర్వాత తెలంగాణలో మావోయిస్టులు లేరు అని 2 రోజుల్లోనే తెలంగాణ డీజీపీ శివధరెడ్డి ముందు వీళ్ళని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దేవుజీ లొంగుబాటు మాత్రం అత్యంత కీలకం. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఆపరేషన్ కగార్ మార్చి 31 లోపు పూర్తి చేస్తాం, దేశంలో మావోయిస్ట్ లేకుండా చేస్తామని అమిత్ షా చెప్తున్న నేపథ్యంలో ఇంకొక 40 రోజులు మాత్రమే సమయం మిగిలింది. ఈ సమయంలో తెలంగాణ ఎస్ఐబి ముందు దేవుజీ లొంగిపోవడం అనేది కీలకంగా చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఆపరేషన్ గానే తెలంగాణ పోలీస్ శాఖ చెప్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీ తెలంగాణలో లొంగిపోవడం, తెలంగాణకి చాలా చరిత్ర ఉంది మావోయిస్ట్ పార్టీతో. సో అట్లాంటి వ్యక్తి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆసిఫాబాద్ అడవుల్లో దాదాపు 3 రోజుల క్రితం తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. రేపు లేదా ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధరెడ్డి ఈ ఇద్దరితో పాటుగా 16 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టులందరినీ కూడా మీడియా ముందు చూపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత అఫీషియల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దేవుజీ లొంగుబాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మార్చి 31 లోపు ఆపరేషన్ గగార్ కంప్లీట్ అయ్యేలోపు పూర్తి స్థాయిలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్తున్న నేపథ్యంలో దేవుజీ లొంగుబాటు మాత్రం అత్యంత కీలకంగా పోలీస్ శాఖ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. మార్చి 21 లోపు దేశవ్యాప్తంగా అసలు మావోయిస్టుల ఉనికే లేకుండా చేస్తామని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఆ తేదీ కూడా దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా మనకి తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ కి సంబంధించిన అప్డేట్ వస్తోంది. ఈ ఆపరేషన్ తోనే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించబడుతోంది. మరొక 2 రోజుల్లో తెలంగాణ ఎస్ఐబి ముందు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగుబాటుకు అయ్యారు. దేవ్జీతో పాటుగా ఆసిఫాబాద్ అడవుల్లో మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. 1-2 రోజుల్లోని ఈ లొంగుబాటుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనంతరం పార్టీకి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సారథ్యం వహిస్తూ వచ్చారు. ఆయనది సొంత జిల్లా పెద్దపల్లి. దేవ్జీతో పాటుగా మరో 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఈ సంచలన ఆపరేషన్ తో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించబోతోంది.